వీళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. నిన్న చాలా కాల్ చేశాడు. అంటే నాకు నార్మల్ గా బిజినెస్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాళ్ళేమో అనుకుని మామూలుగా అటెండ్ చేసేసాను. నా పర్సనల్ నెంబర్కి వచ్చింది. సో ఎత్తి మాట్లాడితే నా నెంబరు, మీ నెంబర్ ఇదేనా అన్నాడు. అవును అన్న. మీరెవరు అంటే మేము కొరియర్ సర్వీస్ నుంచే అన్నాడు. సరే అన్న. మా ఆయన పేరు చెప్పాడు, మా ఇంటి డోర్ నెంబర్ చెప్పాడు. ఏమది అర్థం కాల, పిన్ కోడ్ మొత్తం అన్ని చెబుతున్నాడు. సరే ఏంటి, ఎందుకు ఫోన్ చేశారు మీరు అంటే, మీ ప్యాకెట్ ఇక్కడ ఆగిపోయిందండి, మీరు 5 రూపీస్ అమౌంట్ పే చేయండి, పంపించేసేస్తాము అన్నాడు. 5 రూపీస్ అమౌంట్ పే చేయడం ఏంటి, ఆల్రెడీ నేను షిప్పింగ్ కి 100 రూపాయలు అమౌంట్ కట్టాను కదా, మళ్ళీ 5 రూపీస్ ఏంటి అంటే, లేదు మేడం ప్యాకెట్ మీ ఇక్కడ వరకు అంటే మన లొకేషన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ కదా, సో విజయవాడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు మాత్రమే మీ షిప్పింగ్ అమౌంట్ యాడ్ అయ్యింది, అక్కడ నుంచి మీ ఇంటికి రావాలి అంటే ఒక 5 రూపీస్ పే చేయండి చాలు, ఆ ప్యాకెట్ మేము మూవ్ చేసేస్తాము, పంపించేసేస్తాము అన్నారు. సరే 5 రూపీస్ కదా అని చెప్పేసి నెంబర్ చెప్పయ్యా అన్న. చెప్పాడు. కొట్టా, గూగుల్ పేలో లేదు నెంబరు, ఫోన్ పేలో చూపించట్లా. సరే ఏమీ లేదు, ఎలా పే చేయాలండి అన్న. అదేంటండి ఇప్పుడు దాకా అందరికి పేమెంట్స్ కొట్టాయి, మీరు ఎందుకు పడదు అని అన్నాడు. నేను షాకు, ఏంటి ఇది, ఏంట్రా బాబా ఏదో తేడా ఉందని అప్పుడు ఒకటి పుట్టింది నాకు. అంతే కదా. సర్లే అని, సరే ఎలా పే చేయాలంటే నేను లింక్ పంపిస్తానండి, ఫోన్ పే లింక్ పంపిస్తాను, ఓపెన్ చేసి ఇప్పుడు మనము షాప్స్ లో వాటిలో ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు కదా, మనకు నెంబర్ ఇచ్చేసిస్తే కదా వాళ్ళే మనకు లింక్ పంపిస్తారు, అట్లా పే చేస్తాం కదా. సో అట్లా పే చేయమని చెప్పేసి అనగానే నేను సర్లే ఓపెన్ చేసా. ఒకసారి ఓపెన్ చేయగానే అది రీడైరెక్ట్ అయిపోయి ఫోన్ పేకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఏమవుతుంది, మన బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ అవుతుంది. అమ్మో ఇదేదో కిరికిరి లాగా అందరూ అయ్యాను కానీ వెనక్కి వచ్చేసా. సో నేను అది క్లిక్ చేసి ఉంటే ఆ 4 రూపీస్ కోసం నేను వెళ్ళి ఫోన్ పే ఓపెన్ చేసి అక్కడ నేను నా పిన్ నెంబర్ అయితే కొట్టిండుంటే విత్ ఇన్ సెకండ్ లో నా అకౌంట్ బ్లాక్ అయిపోయేది, నా డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయేది. అయ్యో ఫుల్ షాక్. నేను అంటే అక్కడ వరకు వెళ్తుంది అనుకోలే నేను. అక్కడి నుంచి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళిపోయి, అంటే ఇదంతా ఏమవసరం ఇచ్చి నా బ్యాంక్ అకౌంట్ కూడా చూపిస్తుంది అక్కడ, ఓకే చేయమని అడుగుతుంది, అంటే అన్ని కూడా అలో కొట్టుకుని అడుగుతుంది. అలా మీకు ఏమైనా పొరపాటున వచ్చాయి అనుకోండి, కాల్స్ గానీ మెసేజెస్ గానీ లింక్స్ గానీ సమ్ ఏదైనా కూడా ఎవరైనా ప్యాకెట్స్ తెస్తే ఇంటికి రమ్మని చెప్పండి. ఇంటికి వచ్చేసేసి ప్యాకెట్ నాకు చూపించండి, ఓటీపీ అప్పుడు చెప్తాను, పేమెంట్ అప్పుడు చేస్తాను, నేను ఆన్లైన్ పేమెంట్ చేయను, ఇంటికి రండి, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ పే చేయండి, స్కానర్ చూపించి, అంతేగాని వాళ్ళు ఎక్కడో ఉండి మీకు కాల్ చేసి ఓటీపీ చెప్పండి అన్న, లింకులు క్లిక్ చేయమని చెప్పిన, ఇంకేదన్నా రీజన్ తో గానీ మిమ్మల్ని వాళ్ళు ఏదైనా బకరా చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోకండి. కుదిరితే కంప్లైంట్ ఇస్తాం, మీ నెంబర్ చెప్తే వాడే దెబ్బ కాల్ కట్ చేస్తాడు. మేము కట్ చేసేసామని ఇంకా బ్లాక్ కూడా చేసేసాము. పొద్దున్న నేను అసలు షాక్ ఇచ్చి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి.